Hi team, hi students and friends. నేను మీ జీకే నాయుడు. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్. సో మనకి ఎంఎస్ ఆఫీస్ వర్డ్ అండ్ ఎక్సెల్ సో బేసిక్స్ చెప్పాం కదా. సో ఈ రోజు కూడా మనకి ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్లో మెయిన్ మెనూస్ ఏంటి, సో దాంట్లో అవి ఎలా యూజ్ చేస్తారనేది ఒకసారి ఈరోజు చూద్దాం. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మనకి పవర్ పాయింట్. ఓకే, సో పవర్ పాయింట్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి మనకి అక్కడ ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్. ఓకే, సో దీంట్లో ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ కూడా మనకి ఈ వెర్షన్లో ఎస్పెషల్లీ ఈ కొత్త వెర్షన్స్లో ఏంటంటే ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ ఉన్నాయి సార్. ఇక్కడ కొన్ని ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ ఉన్నాయి. సో మీకు ఆ మోడల్ కావాలి అంటే డైరెక్ట్గా ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ తీసుకోవచ్చు మీరు, అంటే మోర్ థీమ్స్ ఉన్న డైరెక్ట్ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి తీసుకోవచ్చు. లేదు అంటే కొత్తది ఏదైనా కావాలంటే మీరే క్రియేట్ చేసుకుంటారు థీమ్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ మీరే క్రియేట్ చేసుకుంటారు తర్వాత. సో అలాంటివి ఏదైనా కావాలంటే మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి ఎగ్జిస్టింగ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి ఇక్కడ ఎలా వచ్చిందో మనకి ఇక్కడ ఆ ఎగ్జిస్టింగ్ తీసుకుంటే. సో ఇక్కడ ఏంటి అంటే దీంట్లో మనకి ఇక్కడ చూడండి మెయిన్ మెనూస్ వచ్చేసరికి మనకి ఇక్కడ సో ఇది ఏదైతే ఉందో మనకి ఇక్కడ సో క్లిక్ టు యాడ్ టైటిల్ అంటుందండి. ఓకే, సో ఈ క్లిక్ టు యాడ్ టైటిల్ అనేది మనకి ఇక్కడ ఓకే. సో నా టైటిల్ ఏంటంటే నేను ఇక్కడ సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం చేస్తున్నాను ఇక్కడ. సో చూడండి ఇక్కడ టైటిల్ ఏంటంటే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్. సో లేదు నాకు ఇక్కడ ఇంగ్లీష్ వద్దు, నేను తెలుగు అనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ నాకేంటంటే ఆల్రెడీ ఆన్లైన్ తెలుగు అనేది ఒకటి ఓపెన్ చేసి ఉంచుకున్నాను నేను ఇక్కడ. సో ఆన్లైన్ తెలుగులో మనకి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ సో ఇక్కడ తెలుగు టైపింగ్ ఉంది మనకి ఇక్కడ. సో చూడండి ఇక్కడ జియో కాదు HDFC. సో HDFC కస్టమర్ కేర్తో డైరెక్ట్గా మాట్లాడండి. సో దీన్ని మనకి ఇట్లా తెలుగు దాన్ని కూడా మీరు అక్కడికి తీసుకెళ్ళి దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు సార్. సో పవర్ పాయింట్లోకి వెళ్ళాం, ఇక్కడ హోమ్లో ఉన్నాం చూడండి మనం. సో హోమ్లో ఇక్కడ దీన్ని ఇక్కడ పేస్ట్ చేసాం. సో పేస్ట్ చేసిన తర్వాత ఏంటంటే నాకు ఇది అంత ఎఫెక్టివ్గా లేదు, అంటే మనకి ఏంటి అంటే ఈ టైటిల్ కలర్ కానివ్వండి ఇది నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. సో అప్పుడు ఏం చేస్తుందంటే నేను ఇక్కడ కలర్స్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఆ కలర్స్ ఏంటి ఇక్కడ రెడ్, ఇక్కడ చూడండి ఇక్కడ. సో హోమ్ మెనూలో మనకి ఇక్కడ ఫాంట్ ఉంటుందండి, ఆ ఫాంట్ సైజెస్ అన్ని కూడా మీరు మార్చుకోవచ్చు కావాలి అంటే. అట్లాగే మనకి ఇక్కడ ఈ టైప్, సో టైప్స్ ఏంటి ఇక్కడ మనకి అడోబ్ చూడండి ఇక్కడ అడోబ్ థాయ్. సో ఇది బాగుంది ఇక్కడ. సో HDFC కస్టమర్ కేర్తో డైరెక్ట్గా మాట్లాడండి. సో అట్లాగే ఇంకా ఏమైనా చేంజెస్ కావాలి, ఆ చేంజెస్ ఏంటంటే ఇక్కడ ఇదిగోండి పక్కన పారాగ్రాఫ్ అనే దాంట్లో ఇది మధ్యలో ఉండాలి. సో చూడండి ఇక్కడ ఇంకొంచెం బెటర్ అవుతుంది, అంటే మనం దాని యొక్క ఎఫిషియన్సీని ఇట్లా మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అన్నమాట. సో అట్లాగే మనకి ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చలేదు అనుకోండి. ఓకే, సో ఫాంట్ పారాగ్రాఫ్ అట్లాగే ఈ స్టైల్స్ ఏదైనా మీరు ఫిల్ చేయాలన్నా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ షేప్ ఫిల్ అన్నా. సో ఆ ఫిల్ ఏంటిది ఇక్కడ కలర్ ఏముంది ఇక్కడ చెక్ చేసుకోండి ఇక్కడ. సో ఇదిగోండి షేప్ ఫిల్. సో అదేంటిది ఇక్కడ కాదు, ఇదిగో. సో ఇది కొంచెం బాగుంది. సో దీంతో ఇట్లా మనకంటే ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్. సో HDFC కస్టమర్ కేర్తో మాట్లాడండి, ఎగ్జిక్యూటివ్తో మాట్లాడండి. సో ఇక్కడ ఇది వచ్చేసరికి ఇంకొకటి కూడా టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, ఈ టెక్స్ట్ బాక్స్ని మనం తర్వాత యూజ్ చేద్దాం. సో దానికి ఏంటి అంటే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ రిలేటెడ్ థింగ్స్ రాద్దాం అనమాట. ఓకే, సో దానికి ఇక్కడ దీంతో పాటు నేను ఇక్కడ ఒక పిక్చర్ని కూడా ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాను. సో దానికి ఏం చేస్తున్నాను, ఇన్సర్ట్లోకి వెళ్తున్నాను. ఇన్సర్ట్లో మనకి ఇక్కడ మెనూస్ అండి, ఇవన్నీ కూడా మెనూస్ గుర్తుపెట్టుకోవాలి. హోమ్ మెనూలో మనకి కొన్ని ఇక్కడ ఉన్నటువంటి టూల్స్ వాడుకున్నాం. అట్లాగే ఇన్సర్ట్లో ఏంటంటే ఇమేజెస్ రిలేటెడ్, ఓకే, అట్లాగే లింక్ రిలేటెడ్, అట్లాగే మనకి ఇక్కడ సింబల్స్ స్పెషల్ సింబల్స్ రిలేటెడ్, అట్లాగే గ్రాఫ్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ
సో గ్రూప్స్, ఇవి చార్ట్స్ కూడా మీరు క్రియేట్ చేయాలనుకుంటే డేటా ఉంటే చార్ట్స్ కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడ డంప్ చేయొచ్చు డేటా ద్వారా. అట్లాగే డ్రా, సో డ్రాలో ఏంటి అంటే మీరు ఏమైనా ఓన్గా ఏదైనా ఇక్కడ దానికి కొంత స్టైల్ అప్ ఇద్దాము అనుకుంటే ఉన్న టైటిల్స్ కానీ వాటికి కానీ డ్రా చేసుకోవచ్చు. అట్లాగే డిజైన్, సో ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్నది నాకు నచ్చలేదు, సో ఇప్పుడు ఏం చేయాలి, నాకు కొత్తది కావాలి అంటే ఇట్లా, సో కొత్త మోడల్ అంటే కొత్త టెంప్లెట్ ఏదైనా కావాలి. సో అట్లాగే లేదు ఇక్కడ ఇది ఇలా తీసుకున్నాము. సో ఇక్కడ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి. సో ఆ వెరైటీస్లో మీరు ఏదైనా సరే ఈ వెరైటీ ఆఫ్ థీమ్స్ని మీరు చూజ్ చేసుకొని మీరు డైరెక్ట్గా మీకు కావాల్సినటువంటి టైప్ని మీరు అక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగుంది దాంతో కంపేర్ చేస్తాను, సో దీన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మనకి ఇక్కడ, సో ఇది ఎలా ఉంచుతున్నాను. సో ఇప్పుడు నాకు అలా మన డిజైన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. లేదు అంటే ఇక్కడ ఇది డైరెక్ట్ అవుతుంది కదా. సో ఇట్లా మళ్ళీ మనం హోమ్లోకి వెళ్తున్నాం, ఇక్కడ మిడిల్లో సెలెక్ట్ చేస్తున్నాం, ఇక్కడ కస్టమర్ కేర్తో డైరెక్ట్గా మాట్లాడండి. ఓకే. సో ఇట్లా సింపుల్గా పెట్టాను. సో పెట్టిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్తున్నాను నేను. ఇన్సర్ట్లో పిక్చర్ని దీనికి అప్లోడ్ చేస్తాను అనమాట. అంటే నా పిక్చర్ని ఒకదాన్ని యాడ్ చేయాలి దీంట్లో. సో ఆ పిక్చర్ ఏంటండి అంటే డౌన్లోడ్స్లో మనకి ఇక్కడ రీసెంట్ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ పిక్చర్స్ అంటే ఇదిగోండి, ఇప్పుడు ఈ పిక్చర్ కావచ్చు, లేకపోతే ఇది కావచ్చు, ఇది పెడదాం. సో ఇలా మనకి పిక్చర్ అయితే యాడ్ అయిపోయింది. సో ఆ పిక్చర్ని మనకి ఇక్కడ డైరెక్ట్గా మనకి ఇక్కడ, సో దీన్ని క్రాప్ చేస్తున్నాను నేను. అట్లా క్రాపింగ్ ఎలా అండి, ఇక్కడ మనకి సో ఇలా, సో తినది అలాగే రొటేషన్ అండి. అంటే క్రాపింగ్ అండ్ అట్ ది సేమ్ టైం రొటేషన్ ఎట్లా అంటే ఇక్కడ మనకి రొటేట్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి. ఇక్కడ మనకి చేంజ్ పిక్చర్, క్రాప్, ఓకే, రొటేట్ కూడా ఉంటుంది యాక్చువల్గా. ఇదిగో. సో ఇప్పుడు ఈ పిక్చర్ని నేను ఇలా రొటేట్ చేశాను ఇక్కడ. సో ఇలా రొటేట్ చేసి ఏం చేస్తున్నానంటే ఇక్కడ రొటేట్ చేసి ఇలా పెట్టాను. సో అట్లాగే ఇది ఏదైతే ఉందో ఈ టైటిల్ బాక్స్ నేను కొంచెం కిందకి తీసుకెళ్తున్నాను. ఓకే. సో కిందకి తీసుకెళ్ళాను. అట్లాగే దీంతో పాటు ఇంకా కొన్ని బాక్సెస్ని నేను క్రియేట్ చేస్తున్నాను. బాక్సెస్, ఓకే. ఆ బాక్స్ను కూడా ఏం చేస్తున్నానంటే నేను రొటేట్ చేస్తాను అన్నమాట తర్వాత. సో ఇక్కడ షేప్ ఫిల్లింగ్, ఇన్సర్ట్, ఓకే, ఇది షేప్ ఫిల్ అని ఉంది కదా, ఈ షేప్ ఫిల్లోకి వేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో దీన్ని చూడండి ఇక్కడ తీసుకొస్తున్నాను, ఇక్కడ ఎట్లా పెట్టేస్తాను. ఓకే. సో దీన్ని ఏం చేస్తాను అంటే ఇప్పుడు దీన్ని బ్రింగ్ బ్యాక్ అంటే బ్రింగ్ టు సెండ్ టు బ్యాక్ అని పెడతాను. ఓకేనా. ఇదంతా మీకు ఎగ్జాంపుల్ పర్పస్, అంటే ఒకటి ఎలా తయారు చేస్తున్నాను, దీంట్లో మెయిన్ మెనూస్ ఏంటి అన్నీ కూడా మీకు ఏంటి అంటే ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక టైటిల్ బాక్స్ ఉంది కదా, దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి. కొంచెం హ్యాంగ్ అవుతుంది, జస్ట్ వెయిట్.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం దేంట్లోకి వెళ్తున్నామంటే వ్యూలో కనపడుతుందండి ఇక్కడ. సో ఇప్పుడు దీంట్లో మనం ఇక్కడ సో ఇన్సర్ట్ అండ్ ఇక్కడ మనకి హోమ్, అట్లాగే డ్రా అండి, డ్రా, డిజైన్. సో డిజైన్లో చూసారు కదా ఇక్కడ ట్రాన్సిషన్స్, యానిమేషన్స్. సో ఈ యానిమేషన్ గురించి ఓకే, హోమ్, ఇన్సర్ట్ ఓకే, డ్రా కూడా చూసాము. అండ్ డిజైన్లో ఏంటంటే థీమ్ సెలెక్షన్స్ ఉంటుంది. ఓకే, ట్రాన్సిషన్. సో ఇదేంటి అంటే మనకి ఇక్కడ యానిమేషన్. సో యానిమేషన్లో ఏంటంటే మనకి ఇక్కడ ఇది కనుక కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ ఫస్ట్ దానికన్నా ముందు ఇది కంప్లీట్ చేసేద్దాం. ఇది ఏంటిది అంటే మనకి ఇక్కడ సో Ctrl+C. సో దానికి ఇక్కడ ఏంటంటే సిమ్ కాదు, కార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్. సో కార్డ్ బ్లాకింగ్. ఇంకోటి ఏంటిది న్యూ డేటా ప్యాక్స్ కాదు, సో దీన్ని నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఇక్కడ పెట్టుకున్నది ఆల్రెడీ. Ctrl+C. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కంట్రోల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ Ctrl+V వచ్చేసింది ఇక్కడ. సో అట్లాగే దీన్ని కూడా మళ్ళీ ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ రెడ్ కొడుతున్నాను. సో అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి ఎడో, ఎస్, అట్లాగే దీంట్లో ఇది బోల్డ్ పెడుతున్నాను. ఓకే, సో ఇలా ఉంది మనకి ఇక్కడ. సో ఇక్కడ దీని కలర్ అనేది మనం మార్చొచ్చండి, ఫిల్లింగ్ కలర్. ఓకే, సో కార్డ్ బ్లాకింగ్ అండ్ ఇది ఏదైతే ఉందో దీన్ని కొంచెం కిందగా దింపుతున్నాను నేను ఇక్కడ. సో దేంట్లో అంటే దీంట్లో పెడతాను. ఓకే, సో దీనిది ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ ఇలా కొంచెం పెద్ద చేస్తున్నాను. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేను ఇలా థీమ్ అనేది రెడీ చేసేసాను. ఓకే, సో ఇక్కడ ఇంకేంటంటే యానిమేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీనికి యానిమేషన్స్ కావాలి అంటే మొత్తం స్లైడ్కి మొత్తానికి. సో యానిమేషన్స్ని ఈజీగా మీరు ఇక్కడ ఈ ట్రాన్సిషన్ దగ్గర అయినా సరే ఇక్కడ ఇదిగోండి ఇట్లా ఫేడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రావాలన్న. సో అట్లాగే స్లైడ్ షో, ఇవన్నీ రికార్డు. సో ఇవి మనకి కొన్ని వర్క్ అవ్వు. ఓకే, సో అట్లాగే రివ్యూ. సో వ్యూస్ అండి, వ్యూస్ కూడా మళ్ళీ ఎక్కువ మనం వాడతాం. ఏంటది